అయినా కామెంట్ మంచిగా బట్టలు వేసుకోవాలమ్మా, మంచిగా ఉండాలా. తెలుగు సాంప్రదాయబద్ధమైనటువంటి రాష్ట్రాలు ఇవి మనకు. ఇలా మన సాంప్రదాయాన్ని మీరు మట్టిలో కలుపుతున్నారు, మంచి బట్టలు వేసుకోవాలని చెప్పి మంచి మాట చెప్పిండు శివాజీ గారు. ఎందుకంటే వ్యతిరేకించడం అంటే రోడ్ల మీద ఇష్టానుసారంగా బట్టలు వేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సెలబ్రిటీలను చూసి ఇలా ప్రజలందరూ నేర్చుకుంటారు, ఇలా యువత కానీ అందరు కానీ సెలబ్రిటీలను చూసి నేర్చుకుంటారు. మీరు వేసుకునే బట్టల వల్ల ఇబ్బందికరంగా అయితే వేరే యువత కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు బట్టలు వేసుకునేటువంటి బట్టల వలన కూడా ఇలా రేప్ కేసులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు సినిమాలలో వేసుకున్నట్టు బయట కూడా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, ఇష్టానుసారంగా వేసుకుంటాం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళంటేనే మన సాంప్రదాయబద్ధం. ప్రపంచంలో ఏడికైనా కూడా తెలుగు కూడా ఎందుకంటారండి, మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టే ఇలా మనకు అంత గౌరవం ఉంది ప్రపంచ దేశాల దగ్గర. ఎందుకంటే మన చీరకట్టు మన బట్టలు వేసుకునే విధానంగా ఉంటుంది కాబట్టి మనకు అంత గౌరవిస్తారు. మనం చూసుకుంటే గిట్ట ప్రపంచంలో మనం చూసుకుంటే ఏ దేశంకైనా కూడా తెలుగు వాళ్ళు కట్టుకుంటే చీర కట్టుకోవాలని చెప్పేసి ఫారినర్స్ మన తెలంగాణలోకి వచ్చినప్పుడు అందరూ చీరలు ఎందుకు కట్టుకుంటారు, మీ సాంప్రదాయం బాగుందని చెప్పేసి. ఇలా ఆ విధంగా ఉంటుంది తప్ప కానీ మేము ఇష్టానుసారం బట్టలు వేసుకుంటాము, మన కల్చర్నే మొత్తం మార్చేస్తాము, మేము బ్రిటిష్ లేక చేస్తాము, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్, ఎవరికైనా చెప్తున్నా. ఎందుకంటే ఇలా మీరు వేసుకునే బట్టల వల్ల యువత మాత్రం చెడిపోవడం గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన అందరికీ చెప్పారు, బట్ కొంతమంది మాత్రమే. అంటే ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా సరే ఒక 2-3 మెంబర్స్ ఎప్పుడు వీటిపైన స్పందిస్తూ ఉంటారన్నమాట. సో మరి రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా చూసుకుంటే పోలేని ఇన్సిడెంట్ జరిగినా కానీ ఏ ఒక్కరు ఏది మాట్లాడలేదు. బట్ దీని మీద ఎందుకో అంత స్పెషల్ కన్సర్న్ చూస్తూ ఉన్నారు, అంటే బట్టల మీదనే కేవలం. ఎందుకంటే ఒకటి బట్టలు వేసుకునే విధానం మనం మంచిగా ఉండాలి. ఇలా మన బట్టలతోనే మన వ్యక్తిత్వం మీద అని చెప్పి తెలుస్తారు మన తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే వాళ్ళ బట్టలు సరిగ్గా లేవు కాబట్టి, వాళ్ళు వేసుకునే విధానం బాగాలేదు కాబట్టి. కొంతమంది యాంకర్లు చూసినా వాళ్ళ పిల్లల ముందు కూడా బికినీ మీద స్నానాలు చేసినటువంటి ఘనత ఉంది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇలా మీరు వేసుకున్నటువంటి డ్రెస్సులు, ఇలా మీరు వేసుకున్నటువంటి వస్త్రాధారణ చూస్తే ఇలా మీ కుటుంబ సభ్యులు చూస్తారు, మీ పక్క పొంటి ఇంటి వాళ్ళు చూస్తారు. అందరూ కూడా మీరు వేసుకున్నటువంటి మీ బట్టలు ఆ విధంగా వేసుకుంటారు. సరిగా ఎంత సరే మనం ఎంత సెలబ్రిటీలమైనా కొద్దిగా తగ్గి ఉండాలా. ఇలా మనం సెలబ్రిటీలమని చెప్పి ఇష్టానుసారంగా బట్టలు వేసుకొని అన్ని విధాలు చేస్తామంటే సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా మంచి బట్టలు వేసుకోవాలని శివాజీ గారు చెప్పారు, అది వాస్తవం. ఆ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చేయటం యువత చెడిపోతారు. మిమ్మల్ని చూసి, ఎందుకంటే మీరు సెలబ్రిటీలు కాబట్టి, మీరు టీవీలో వస్తారు కాబట్టి మిమ్మల్ని చూసి ఇష్టం వచ్చినట్టు యువత కూడా చెడుదారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇలా వస్త్రాధారణ అనేది మంచిగా ఉండాలా. ఇలా మన తెలుగు ఇండస్ట్రీ ఎంత వాల్యుబుల్ అండి. తెలుగు సాంప్రదాయం మన ఎందుకు వచ్చింది, మనకి ఇంత గొప్ప పేరు మన బట్టల వలన, మన సంస్కృతి వలనే వచ్చింది. వాళ్ళైతేనేమో మరి మా ఇష్టము మేము వేసుకుంటాము అంటే దాన్ని ఆపోజిట్ గా చెప్పడానికి ఇష్టము అనేది ఎవరికి ఉంటదండి. ఇష్టం అన్నట్టు ఉంటా అంటే మనకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, గవర్నమెంట్స్ అన్ని ఉన్నాయి. పర్సనల్ ఫీలింగ్స్ అయితే అమ్మా, నువ్వు పర్సనల్ గా మంచి బట్టలు వేసుకో అర్థం లేదు, కానీ నువ్వు ఇష్టానుసారం యువత చెడిపోయే విధంగా వేసుకుంటే ఏ విధంగా అండి. ఇలా చూసుకుంటే కదా మీరు బిక్నీ వేసుకొని ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే అది సరి కాదు కదా. నేను గతంలో కూడా ఈ విషయం కింద నేను అనుకున్న చాలా రోజుల కింద, ఒక 5 years కింద, అసలు ఈ రేప్ కేసులు ఎందుకు అవుతున్నాయి, ఇదంతా ఎందుకు అవుతున్నాయి, రేపులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, రాష్ట్రాలలో రేట్ ఎందుకు అవుతుందంటే ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్లనే. అంటే ఇష్టానుసారంగా ఒక విలువ లేకుండా కుటుంబ సభ్యుల ముంగట కూడా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే మీరు ఎక్కడి కల్చర్లు ఉన్నాం, ఎక్కడి సాంప్రదాయబద్ధం ఉన్నాం. మా ఇష్టం వచ్చినట్టు వేసుకోవద్దంటే మా రాష్ట్రాలలో ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఉండొద్దు. మిమ్మల్ని చూసి 10 మంది చెడిపోతారు. ఇలా మనం మంచిదనం. ఇప్పుడు మనం చూసుకుంటే కేరళ హీరోయిన్స్ ఉన్నారండి. కేరళ హీరోయిన్స్ ఎంత చీర కట్టలు ఎంత మంచి ఏ విధంగా వస్తారు అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జ్ఞానం మనకు లేదా. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా సెలబ్రిటీలు అనేది మీ వస్త్రధారణ మంచిగా ఉండాలా, మీరు మంచి బట్టలు వేసుకోవాలా. మీరు మంచి బట్టలు వేసుకుంటే మిమ్మల్ని చూసి యువత కూడా ఇన్స్పైర్ అవుతారు, అలా ఈ విధంగా ఉంటారు, మనం కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి. అసలు సాంప్రదాయాన్ని మర్చిపోయి తెలుగు కల్చర్లు మర్చిపోయి మొత్తము మేము ఇష్టానుసారం ఇంగ్లీష్ వాళ్ళే వేస్తా అంటే ఇక్కడ నడవదు. ఎక్కడి కల్చర్ అక్కడ మెయింటైన్ చేయాలా. రాజ్యాంగంలో రాసలేదు ఇట్లా ఈ పలానా బట్టలు వేసుకోవాలని, మీరెవరు మాకు చెప్పేది. పలానా బట్టలు వేసామంటే రోడ్డు మీద ఈ బట్టలు లేకుంటే ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని తిరుగుతామంటే నడవదండి. ఇప్పుడు ఇలా మనము ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కొన్ని చెప్తుంది, మనకు ఉండాలి. సరే ఇప్పుడు ప్రతిదాన్ని కూడా మన గవర్నమెంట్ చెప్పలేదు కదా. ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే కరెక్ట్ కాదు. మంచిగా వేసుకోండి అమ్మా, మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని చూసి 10 మంది చెడిపోతారు, మంచి నేర్చుకుంటారు అని చెప్పేసి మంచితనం కొద్ది చెప్పారు తప్ప అక్కడ చెడు మాత్రం చెప్పలేదు. ఇలా మంచి బట్టలు వేసుకోవడం అని తప్పైన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూస్తుండే ఏదేమైనప్పటికీ కూడా సెలబ్రిటీలు అందరూ మంచి బట్టలు వేసుకోవాలా, సాంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నా. శివాజీ గారి మీద ఎందుకు రెస్పాన్స్?
అదే అండి వీళ్ళకు తప్పు అంటే మంచిగా ఉండాలా, మంచితనంగా మంచి బట్టలు వేసుకోవాలా, మంచిగా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి అని అంటారు. ఇలా ఆ విధంగా మాట్లాడితే వాళ్ళకి తప్పైంది. అంటే మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు, మేము ఇష్టం వచ్చినట్టు నడుస్తామంటే నడవది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మిమ్మల్ని నుంచి ప్రజలు చెడిపోతారు, యువత నాశనం అయిపోతుంది. ఇవాళ యువతకి ఇన్స్పైర్ మీరు అందరు కూడా. మీరే ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు కదా. ఎక్కడో ఫారెన్ లో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి అసలు చీర కల్చర్ తెలియనటువంటి వాళ్ళు కూడా ఇలా భారతదేశం కనుక మేము చీర కట్టుకుంటాం, మేము చీర కట్టులో ఉండాలని చెప్పేసి వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటిస్తుంటే మనోళ్ళే మన సాంప్రదాయాన్ని గంగన కలిపే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కల్పిస్తుంది. మనం చూసుకుంటే గిట ఫారినర్స్ చాలా మంది ఇండియాలో పెళ్లి చేసుకున్నారు, వేరే దేశపు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు చీర కట్టుకొని ఎంత ఎంత అది ఉన్నారు. వాళ్ళ కల్చరు అసలు చీర కాదు. అలాంటి కల్చర్ లేని వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఇంత ఈ కల్చర్ మన కల్చర్ పాటిస్తున్నారంటే, మన కల్చర్కి ఎంత గౌరవిస్తున్నారంటే మనం వాళ్ళని చూసినా మనకు బుద్ధి రావాలా. ఇలా ఏదేమైనప్పటికీ కూడా తెలుగు సాంప్రదాయబద్ధాన్ని గౌరవిస్తూ మంచిగా కూడా తెలుగు సాంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా.